రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. 2,25,00,000 రూపాయల నిధులతో ఆధునిక వసతులతో నిర్మించిన ఈ భవనం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యాలయాల సమీకరణతో ప్రజలు ఒకే చోట ప్రభుత్వ సేవలు పొందే సౌకర్యం కలుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, వేగవంతమైన సేవలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉండేటువంటి సౌకర్యాలు కానీ సరిగా లేక అస్తవ్యస్తంగా మోరీల ముందు, డ్రైనేజ్ ముందు ఇళ్లలో అన్నం తింటుంటే నేను చూసినటువంటి రోజులు ఉన్నాయి. అందుకే ఈరోజు 7.5 కోట్ల రూపాయలు డ్రైనేజ్కు, రోడ్లకు ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేస్తున్నాం. 13వ తారీఖు తర్వాత 15 ఇక్కడ మున్సిపల్లో ఎన్నికలు రాకముందే ఇంకొక 20 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది మున్సిపాలిటీలో. ఇబ్రహీంపట్నం చెరువు కట్టకు దాదాపు 20 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ మెయిన్ రోడ్ ఎక్కడైతే మెయిన్ రోడ్ వేస్తున్నామో సెంట్రల్ లైటింగ్తో సహా ఈ మెయిన్ రోడ్డును దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క సౌలభ్యం కోసం, ఈ ప్రాంత ప్రజలు ఉన్నటువంటి ఈ ఇబ్రహీంపట్నం హెడ్ క్వార్టర్ను అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పిన చేసేటువంటి కార్యక్రమాలను మొదలు పెట్టినాం.